మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమేత్. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఎంత అద్భుతము అంటే శ్రీరామచంద్రుల వారి యొక్క మంత్రాలు కానీ వారికి సంబంధించినటువంటి పూజలు కావచ్చును, వారికి సమర్పించినటువంటి ప్రతి విషయము కూడా మధురము ఎంతో అద్భుతము. నా సనాతన ధర్మంలో ఎవరైతే అనేదానికంటే ఎవడైతే అన్నది ఎంతో మంచి పదంగా నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే గతంలో కత్తి మహేష్ కావచ్చును, రీసెంట్గా జరిగినటువంటి పాస్టర్ వివాదం కావచ్చును, దేనికయ్యా మీకు? మాకు సంబంధించినటువంటి భగవంతుల గురించి మీకు దేనికి? సీతమ్మను మీరు అవహేళన చేస్తారా? వాడు చనిపోయినటువంటి కత్తి మహేష్ గాడు వాడు ఎవడైతే ఉన్నాడో వాడు రాముని గురించి, శ్రీరామచంద్రుల వారి గురించి నోటికి వచ్చినట్టు వాడు మాట్లాడాడు. ఇలాంటి మరణాలు అంటే ఇది అవసరమా? మీకు సంబంధించినటువంటి విషయాలలో మేమేమైనా జోక్యం కల్పించుకొని మాట్లాడుతున్నామా? దేనికి మీరు హిందువులలో ఉండేటువంటి భగవంతులకు సంబంధించినటువంటి వారి పట్ల మీరు మీకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క మీటింగో ఇంకా అదేమిటో అందులో మీరు మాట్లాడాల్సిన పని ఏంది? ధర్మం కాదు కదా ఇది. కనుక ఎవరైతే ఇక్కడ చాలా అంటే చాలా స్పందించాలి ప్రతి ఒక్కరు కూడా. సో ఏది ఏమైనప్పటికీ కూడా 6వ తారీఖు ఎంతో అద్భుతంగా మనము కొలుచుకునేటువంటి శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవం. ఇక్కడ శ్రీరాముడు యుగ పురుషుడుగా ఆయన జీవితం ఒక ఆచరణాత్మకంగా ఆయన ఏకపత్నివ్రతుడుగా కీర్తి పొందినటువంటి వారు శ్రీరాముల వారు. ప్రతి ఏటా చైత్రమాస శుక్లపక్ష 9వ రోజు పరమ పవిత్రమైనటువంటి శ్రీరామనవమిగా ప్రజలందరూ కూడా చేసుకుంటారు. మనకు ఈ సంవత్సరం 6వ తారీఖు రావడం జరిగింది. నెంబర్ 6 6వ తారీఖు శ్రీరామనవమి ఆదివారము, అందరికీ సెలవు. సో అందరూ కూడా రామ కళ్యాణంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా కూడా మనకు తప్పకుండా శ్రీరామ శోభాయాత్రలు నిర్వహిస్తారు, అందరికీ తెలుసు. అయితే జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్ళు కావచ్చును, మనకు సమస్యలు, కష్టాలు, బాధల నుండి విముక్తి పొంది బయటపడడానికి కూడా ఈరోజు అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నవి. సో కొన్ని పనులు మనం చేయడం వల్ల జీవితంలో కష్టాలు దూరాలై సుఖాలు దగ్గరగా వస్తున్నాయి. ఈసారి వచ్చేటువంటి ఈ యొక్క శ్రీరామనవమి అయితే ఇక్కడ ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందిగా ఉండేటువంటి వారు శ్రీరామనవమి రోజు ఖచ్చితంగా కూడా ఎరుపు దుస్తులను ధరించడం శుభప్రదంగా చెప్పడం జరుగుతున్నది. ఒక ఎర్రటి వస్త్రంలో 11 గోమతి చక్రాలు, 11 కరివేపాకులు, 11 లవంగాలు, 11 భక్తీసలు అంటారు. వెనుకటి కాలంలో భక్తీష అంటే చక్కెరతో చేసేటువంటి అదొక పదార్థం. భక్తీషలు 11 పెట్టి ఆ వస్త్రాన్ని లక్ష్మీదేవికి శ్రీరాముడికి సమర్పించడం వల్ల ఒక గిన్నెలో నీరు తీసుకొని చక్కగా కూడా 108 సార్లు నీరు తీసుకొని అందులో ఈ యొక్క చేతిని పెట్టి 108 సార్లు కూడా మనము శ్రీరామ రక్ష మంత్రాన్ని పఠించి ఆ నీటిని చక్కగా కూడా ఇంట్లో నలుమూలలలో కూడా చల్లడం వల్ల ధన లాభము అనేటువంటిది కలగబోతుంది అని మనకు చెప్పబడుతూ ఉన్నది. ఆర్థిక నష్టాలు తొలగిపోబోతున్నాయి ఈ విధంగా చేయడం వల్ల. ఇక ఎవరైతే
వ్యాధుల నుండి విముక్తి పొందాలి అనుకుంటున్నారో, దీర్ఘకాలిక వ్యాధులు, ఎప్పుడూ ఏదో ఒక వ్యాధితో బాధపడేటువంటి వారు శ్రీరామనవమి రోజు మీకు చక్కని పరిష్కారం చెప్తున్నాను. ఈ పండుగ రోజు సాయంత్రం ఆంజనేయ స్వామిని దర్శించి తర్వాత హనుమాన్ చాలీస పఠించండి. ఇలా చేస్తే రోగాల బెడద అనేటువంటిది తగ్గుముఖం పడుతుంది అని చెప్పి మనకు చెప్పడం జరుగుతున్నది. ఇక ఇంట్లో చక్కటి సంతోషం కానీ, మనము సంతోషంగా ఉండాలి అన్న, ప్రశాంతతమైనటువంటి జీవితం గడపాలి అనుకున్నా కూడా, కుటుంబంలో చక్కటి ఆనందం కలగాలి అన్న, శాంతి నెలకొలాలి అనుకున్నా కూడా శ్రీరామనవమి రోజున రామాలయంలో నేతితో దీపారాధన చేసి లేదా నూనె దీపమైనా కూడా వెలిగించాలి. జై శ్రీరామ్ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు ఈ యొక్క పదాన్ని మీరు అనుకోవడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు కానీ, మనసుకు ప్రశాంతతమైనటువంటి జీవితాన్ని ఆ యొక్క స్వామివారు మీకు ఇస్తున్నాడు. ఇక సంతాన భాగ్యం, వివాహం, శ్రీరామనవమి రోజు ఎర్రటి క్లాత్లో కొబ్బరికాయను పెట్టి సీతాదేవికి సమర్పించండి. తర్వాత జై శ్రీరామ్ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించండి. దీంతో సంతానానికి సంబంధించి కానీ, వివాహానికి సంబంధించి కానీ మీకు అద్భుతమైనటువంటి భాగ్యం లభిస్తుంది. ఇక అవసరమైతే ఓం జై సీతారాం అనేటువంటి మంత్రాన్ని చదివినా కూడా వివాహం కాని స్త్రీలకు, వివాహం కాని పురుషులకు బాగుంటుంది. ఓం జై సీతారాం ఈ మంత్రాన్ని అయినా జపించండి. ఇక తప్పకుండా కూడా ఈరోజు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం వల్ల, రాముల వారికి చిత్రపటానికి గంధముతో అలంకరించడం వల్ల, బెల్లం పానకాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత కుటుంబ సభ్యులు అందరూ కూడా స్వీకరించాలి. తులసీ దళంతో రాముల వారికి, మారేడుతో సీతమ్మకు, తమలపాకులతో హనుమంతుణ్ణి పూజించాలి అని మనకు చెప్పడం జరుగుతున్నది. ఈ విధంగా ఈ శ్రీరామనవమి రోజు 6వ తారీఖు మనం చెప్పినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి ఈ రెమెడీస్ ఎవరైతే పాటిస్తారో వారికి 100కు 100% కూడా జాతకములో కానీ జరగబోయేటువంటి ఏవైనా ఈవెంట్స్ నుండి, బ్యాడ్ ఈవెంట్స్ నుండి తప్పించుకొని చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి వాతావరణం అనేటువంటిది మీ ముందు ఉంటుంది. దగ్గరలో ఎక్కడైనా అన్నదానం జరిగినా కూడా దానికి సంబంధించి మీ వంతు సహాయం కూడా చేసే ప్రయత్నం చేయండి. మన వద్ద కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది. తప్పకుండా వీడియోస్ కూడా మేము షేర్ చేస్తాం. కనుక ఇంట్రెస్ట్ ఉండేటువంటి వారు డొనేషన్ రూపకంగా తప్పకుండా అప్రోచ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్.